అందరికీ నమస్కారం. మనం చెప్పుకుంటున్న సిరీస్లో మీకు ఒక మంచి శత్రువును పరిచయం చేస్తాను. ఆ శత్రువు ఎవరో తెలుసా? మీ అందరికీ తెలుసు. మీ దగ్గరే ఉంటాడు, ఎప్పుడు మీతోనే ఉంటాడు, కానీ అప్పుడప్పుడు మీ నుంచి బయటికి వెళ్తూ ఉంటాడు. ఆయన ఎవరో కాదండి, భయం. భయం అంటే భయపడే వాళ్ళ కోసం ఉండేవాడే శత్రువు. ఆ శత్రువే భయం. నిజంగా చెప్పండి, చిన్న పిల్లవాడు మన ఇంట్లో ఉన్నప్పుడు ఆ అబ్బాయి నడవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, అవునా? ఆ టైంలో ఎన్నోసార్లు పడుతుంటాడు. ఒకసారి, 2 సార్లు, 30 సార్లు, మరొక మహా అయితే ఒక 5-6 సార్లు. అలా పడినప్పుడల్లా వాడు ఊహించేది ఏంటో తెలుసా? నేను నడవాలి, నేను ఇలా కూర్చుంటే కదలతోటి తోసేసి ముందుకు రావడానికి ప్రయత్నం చేసి అలా చేయకపోవడం వల్లే ఈ విజయాలు మనకు దూరం అవుతున్నాయని తెలుసా? పని కోసం, భయపడే పని కోసం మీరు చేసే ప్రతి పని భయం లేకుండా చేయడం మొదలెట్టాలి. అప్పుడు ఆటోమేటిక్గా మీ శత్రువు మీకు వశమవుతాడు. ఆ శత్రువే కదండి లక్ష్యం. మీరు అనుకున్న భయాన్ని ఈజీగా అసాధ్యమైన పనులు కూడా సుసాధ్యం చేసుకోగల అవకాశం మీకే ఉంటుంది. మిత్రులారా, మీరు తెలుసుకోవాల్సింది ఒకటే, పెద్ద అయ్యాక మనం ఆపే ప్రతి పని మన జీవితాన్ని ఎంతో కొంత మనం ఆపేస్తుంది, మన అభివృద్ధిని ఆపేస్తుంది, మన భవిష్యత్తుని ఆపేస్తుంది. భయం భవిష్యత్తు కాకూడదు. ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ భయం పోయింది, వాల్ విసిరండి. భయాన్ని ఎప్పుడు భయపట్టే మార్గం ఒకటే. మీరు ఆలోచించే భవిష్యత్తు కోసం, మీరు నిర్ణయించుకునే భవిష్యత్తు కోసం, మీరు ఏర్పాటు చేసుకునే భవిష్యత్తు కోసం, మీరు లక్ష్యాన్ని నిర్దేశించుకున్న మీ భవిష్యత్తే మీ భయాన్ని పోగొడుతుంది. మీ MLN స్వామి, మోటివేషన్.